ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటలు ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు ఏర్పడుతుందని హెచ్చరించింది. వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీస్తాయని సూచించింది. వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. ఆల్రెడీ బంగాల్ అటు హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ తోటి తెలంగాణ వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతుండగా మరికొన్ని చోట్ల భారీ వర్షం నమోదవుతుంది. సో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపినటువంటి సమాచారం మేరకైతే రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో రాబోయే 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దాంతో పాటు మిగతా జిల్లాలో కూడా అలర్ట్ అయితే జారీ చేసింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా వాతావరణంలో అయితే చాలా మార్పులు మనకు కనిపిస్తున్నాయి సందీప్. ఎందుకంటే ఒకవైపు చలికాలం ఎండింగ్ వచ్చేసింది, మరోవైపు మనకు ఎండాకాలం ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ సిచ్యువేషన్ లో 2 కాలాలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఏకకాలంలో కనిపిస్తుండడం వల్ల ప్రజలు కూడా అయోమయానికి గురవుతున్నారు. సో ఇప్పుడు మార్నింగ్ టైం చాలా చల్లగా ఉన్నది, చల్లటి ఈదురుగాలు వీస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఈ రోజంతా కూడా చల్లగానే ఉంటుంది, ఎలాంటి వేరే వర్షం కానీ ఎలాంటి వాతావరణంలో మార్పులు ఉండదు కావచ్చు అనే అభిప్రాయం ప్రజల్లోకి వస్తుంది. కానీ మధ్యాహ్నానికి వచ్చేసరికి విపరీతమైనటువంటి ఎండ ఆల్రెడీ ప్రారంభమవుతుంది. సాయంత్రం అయితే కూడా కాస్త వడగాళ్ళు వీస్తున్నాయి, మళ్ళీ రాత్రికి ఉక్కపోత కూడా ప్రారంభమవుతుంది. సడన్ గా సాయంత్రం టైంకి వచ్చేసరికి భారీగా ఈదురుగాళ్ళు, మెరుపులు, ఉరుములతో కూడినటువంటి వర్షం కూడా పడుతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ లో మనకు చేంజెస్ కనిపిస్తున్నాయి. దీంతో అసలు ఉదయం ఒకలా ఉంటే, మధ్యాహ్నం ఒకలా ఉంటే, రాత్రి ఒకలా ఉంటుంది అనేటువంటి కన్ఫ్యూజన్ అయితే ప్రజల్లో నెలకొంది. అసలు ఇది చలికాలమా, ఎండాకాలమా, వానకాలమా అనేటువంటి అయోమయానికి గురవుతున్నారు. సో 3 కాలాలు ఒకే రోజు కనిపిస్తున్నటువంటి భిన్నమైనటువంటి వాతావరణం పరిస్థితులు మాత్రం మనకు తెలంగాణలో కనిపిస్తున్నాయి సార్. వాతావరణ శాఖ అధికారులు కూడా దీనిపైన కూడా ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మార్పులు వాతావరణం సంభవిస్తున్నాయి కాబట్టి మారినటువంటి వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. సో గత 4 రోజుల నుంచి కనుక మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల కూడా నమోదైంది. ఇక భూపాల్పల్లి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా, అలానే పెద్దపల్లి, రాజధాని సిరిసిల్ల, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చాలా చోట్ల కూడా వర్షం పడడంతో పంటలు కూడా దెబ్బతిని రైతాంగానికి అయితే నష్టం వాటిల్లింది. హైదరాబాద్ సిటీలో కూడా గత 2 రోజుల క్రితం సాయంత్రం చాలా చోట్ల కూడా అకాల వర్షం పడింది. సో విపరీతమైనటువంటి గాలులు కూడా వీయడంతో నైట్ టైం కంప్లీట్ గా కూడా అధికారులు అయితే కంప్లీట్ గా కూడా విద్యుత్ కూడా బంద్ చేయడం జరిగింది. సో రాత్రంతా కూడా హైదరాబాద్ సిటీ వాసులు చాలా ఏరియాలో కూడా రాత్రంతా సింహ చీకట్లో నుండి జాగ్రత్త చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. హైదరాబాద్ సిటీతో పాటు జిల్లాలో కూడా పల్లెల్లో కూడా వాతావరణం ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా చూపించింది. దీంతో ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక అకాలంగా కురిసినటువంటి వర్షంతో అయితే ముఖ్యంగా ఇప్పుడు మనకు మామిడి పంట చేతికి వచ్చేటువంటి సమయం, మరికొన్ని రోజులైతే మామిడి పండ్లను అమ్ముకునేటువంటి సమయం. సో ఈ పరిస్థితులలో మామిడి చెట్ల మీద ఉన్నటువంటి పూత గాని, మామిడి కాయలు గాని అకాల వర్షం వల్ల, ఈదురుగాళ్ల వల్ల, వడగళ్ల వాన కూడా అవి నేలరాలిపోతున్నాయి. దీంతో మామిడి రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లుతుంది. సో ఈ సీజన్ అనేది, ఈ టైం అనేది చాలా క్రూషియల్. మామిడి క్రాప్ కి చాలా విలువైనటువంటి సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడే మామిడికాయలు పూర్తిగా కూడా కాయ నుంచి పండు దశలోకి రావడము, కొన్ని చోట్ల పూత ఉన్నది,
కాయలోకి మారడం అనేది చాలా ఇంపార్టెంట్ టైం. ఈ 10-15 రోజులు కనుక వాతావరణం అనుకూలిస్తే మామిడి రైతులకు గట్టెక్కే అవకాశం ఉంటుంది. మామిడి కాయలు కూడా పళ్ళుగా మారే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో అకాల వర్షాల వల్ల కూడా మామిడి రైతాంగానికి అయితే తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం జరుగుతుంది. మామిడి మామిడి పంట కూడా చేతికి రాని పరిస్థితి నెలకొంటుంది. సో పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంది. మరోసారి కూడా ఇదే పరిస్థితి రిపీట్ అవుతుంది కాబట్టి ఇక మేము ఏం చేయాలనేటువంటి సిచ్యువేషన్ లో మామిడి రైతాంగం. సో దాంతో పాటు మొక్కజొన్న కూడా ఇప్పుడు కొంచెం కొత్తగా చేసే సమయం గాలి బాగా పెట్టడం వల్ల గాలి వానకి మొక్కజొన్న కూడా నేల కొరిగిపోతుంది. దాంతో పాటు మిర్చి పంట కూడా ఏరుతున్నటువంటి క్రమంలో వర్షం వలన కనుక మిర్చి తడిసిపోతుంది. దాని కలర్ చేంజ్ అయ్యి మార్కెట్లకు కొనడానికి మద్దతు ధర పెట్టరు కాబట్టి ధర డౌన్ అయిపోతుంది. మాకు కూడా ఆర్థిక నష్టం వస్తుందని మిర్చి రైతులు కూడా అంటున్నారు. సో ఎలా చూసినా సరే పంటలకు మాత్రం ఇదైతే చాలా నష్టాన్ని కలిగించేటువంటి వర్షాలని చెప్పవచ్చు సందీప్. కానీ రాజపట్ల అక్కడక్కడ అంటే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు కావచ్చు అక్కడ పర్యటించి పంట నష్టం అంచనా వేస్తున్నారు. అయితే పంటకి నష్టపరిహారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం? పంట నష్ట పరిహారానికంటే చాలా రకాల క్యాలిక్యులేషన్స్ తీసుకుంటారు సందీప్. ఎందుకంటే ఒక ప్రాంతంలో కురిసినటువంటి సగటు వర్షము గత సంవత్సరం ఎంత పడ్డది ఒక ఆల్మోస్ట్ ఒక 5-6 years రికార్డ్స్ తీసుకుంటా అంటారు. అంటే యాక్చువల్లీ అయితే జరిగిన పంటకైతే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. దాంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కూడా రైతులకు చెల్లించాలి. అంటే ప్రభుత్వం కానీ బ్యాంకర్లు కానీ రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం ఇవ్వడం లేదు. ఇటు బ్యాంకులు కూడా క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఇవ్వడం లేదు. రెండు రకాలుగా కూడా రైతులు నష్టపోతున్నారు. పంట నష్ట పరిహారం క్యాల్కులేషన్ వచ్చేసిందంటే సగటున ఆ ఏరియాలో ఈ మనకు 1 week నుంచి వర్షం పడుతుంది. సో ఈ 1 week లో గత 10 సంవత్సరాల రికార్డ్ చూస్తారు. 10 సంవత్సరాల నుంచి ఇన్ని సెంటీమీటర్ల వర్షమే పడుతుందా, ఇంతకంటే ఎక్కువ వర్షం పడ్డదా, ఇంతకంటే తక్కువ వర్షం పడ్డదా, వాటిలో అంచనా వేసుకొని ఇది సాధారణ వర్షపాతంగానే వాళ్ళు లెక్క తీసుకుంటారు. కానీ సాధారణ వర్షపాతం అయినప్పుడు కూడా పంట నష్టం జరుగుతుంది. సో అలా క్యాల్కులేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ క్యాల్కులేషన్ తోటి కూడా రైతులకైతే నష్టపరిహారం అయితే ప్రభుత్వము పంట పరిహారం అయితే చెల్లించని పరిస్థితుల్లో గత సంవత్సరం చాలా రోజులుగా మనకు జరుగుతూనే ఉన్నాయి. సో దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు అయితే ఎందుకంటే స్థానికంగా ఉన్నప్పుడు రైతులకు నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది కాబట్టి వచ్చి పరామర్శిస్తలేడు, పంట నష్టం పరిహారం చూడట్లేదు అనేటువంటి రాజకీయ అపవాదు జరుగుతుంది. ప్రజలు కూడా రైతాంగం కూడా అడ్డుకుంటారు కాబట్టి ఎమ్మెల్యేలు వెళ్తున్నారు, పంట నష్టం జరిగినటువంటి నష్టానికి గురైనటువంటి పంట తీసుకున్నారు, అటు రైతులతో మాట్లాడుతున్నారు, పరామర్శిస్తున్నారు, అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. మీరు పంట నష్టం వివరాలు సేకరించండి, మీరు అంత డాటా తయారు చేయండి, రికార్డ్ తయారు చేయండి, ప్రభుత్వంతో మేము మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్తున్నారు. సో కానీ అదైతే అమలు కాని పరిస్థితి అయితే చాలా రోజుల నుంచి ఉంటుంది. సో ముఖ్యంగా ఇప్పుడు మనకు సీజన్ అకాల వర్షం మెయిన్ వర్షాకాలం సీజన్ లోనే భారీ వర్షాలతోటి మనం లాస్ట్ ఇయర్ చూసినాం సందీప్. చాలా చోట్ల కూడా ఖమ్మం జిల్లాలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. కామారెడ్డి టౌన్ చూసుకున్నాం మనం, అలానే సిరిసిల్ల జిల్లా చూసుకున్నాము, ఖమ్మం చూసుకున్నాము. ఎన్నడూ జరిగిన విపరీతమైనటువంటి విపత్తు జరిగింది. పట్టణాలు కూడా కంప్లీట్ గా రూపురేఖలు లేకుండా నీట మునిగిపోయే వందలాది కాలనీలు, దాంతో పాటు లక్షలాది ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగినటువంటి పంట నష్టం ఎక్కడైతుందో ఆ ప్రాంతాలకు వెళ్లారు. రైతులకు కూడా ఎకరానికి 10,000 పరిహారం చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా చాలా రైతులకు ఆ పరిహారం అందలేదు. సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే కేవలం ప్రకటన మాత్రమే చేస్తున్నారు తప్ప రైతులకు అందించడం లేదు. అందించినా సరే ఏదో కొద్ది మందికి మాత్రమే ఆ పరిహారం అందుతుంది తప్ప పూర్తి స్థాయిలో రైతులకు అందడం లేదు. ఇక పంట కోసం ఏదైతే బ్యాంకులు క్రాప్ లోన్ తీసుకుంటామో, క్రాప్ లోన్ తీసుకునే క్రమంలోనే వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కు సంబంధించింది కూడా కట్ చేసుకుంటారు. కానీ ఆ ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ఫసల్ బీమా యోజన పథకం ఉంటుంది. సో దాని ద్వారా కూడా ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కూడా రైతులు రావడం లేదు. సో ఇదంతా టెక్నికల్ సంబంధించినటువంటి రికార్డులు ప్రభుత్వము కూర్చొని అటు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వము పంట నష్టాన్ని కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది, కేంద్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా కూడా కేవలం అప్పటి వరకు రైతాంగాన్ని కేవలం కూల్ చేయడానికి, రైతాంగాన్ని శాంతపరచడానికి చేస్తున్నటువంటి
ప్రకటనలు తయారు చేస్తున్నటువంటి నివేదికలు అయితే రాజుపటల్ లాంటి వర్షాలు ఇంకా ఎన్ని రోజులు రాజుపటల్ ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఇలాగనే కొనసాగే అవకాశం ఉంది? ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు? మరొక 2-3 రోజుల పాటు అయితే వర్షం కురిసే అవకాశం ఉంది. కానీ వెదర్ మాత్రం చేంజెస్ మరొక 1 వీక్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎఫెక్ట్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంచనా వేసినటువంటి హైదరాబాద్ వాతావరణ శాఖ. సో వాతావరణంలో మార్పులు ఇలానే ఉంటాయి, కానీ పూర్తి స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయని విధంగా పడుతుంది. ఎందుకంటే వాతావరణ శాఖ కూడా ఒక ఏరియాలో వర్షం పడే అవకాశం, ఈ రోజు మనం సంగారెడ్డి, వికారాబాద్, మెదక్ ఈ ఏరియాలో ఎక్కువగా వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఆ జిల్లాలో కాకుండా వేరే చోట్ల కూడా వర్షం పడుతుంది. అంటే ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా అంచనాకి సంబంధించినటువంటి అనుగుణంగా కాకుండా వేరే రకంగా కూడా వాతావరణంలో మార్పుల చిత్ర చోట్ల కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితులలో ప్రస్తుతం అంటే ఈ వడగాళ్ల వాన, ఉరుములు మెరుపులతో కూడినటువంటి అకాల వర్షం అయితే మరొక 2-3 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దాంతో పాటు ఈ చేంజెస్ ఏదైతే మన మార్నింగ్ టైం కూల్ గా ఉండి మధ్యాహ్నం మళ్ళీ ఎక్కువగా వేడి ఉండి ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళొకసారి గాలులు వచ్చేటువంటి ఈ పరిస్థితి మాత్రం మరొక వారం రోజుల పాటు అయితే ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్.